అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ డే బ్లాగ్ వచ్చేసరికి నేను ఈరోజైతే చిలుకూరు వెళ్తున్నాము. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చిలుకూరు వెళ్తున్నాం. అక్కడ మీకు దర్శనం ఎలా జరుగుతుంది, అక్కడ అసలు మనకి ఏమేమి చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి ఏంటనేది మీకు అంతా ఈ బ్లాగ్లో చూపిస్తాను. మీరు అన్నీ చూడండి. కొత్తగా హైదరాబాద్ వచ్చి చిలుకూరు వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి బ్లాగ్ అనమాట. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. మేముండే దగ్గర నుంచి మాకు 10 కిలోమీటర్స్ టెంపుల్. అయితే టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 6 టు ఆఫ్టర్‌నూన్ 1 వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 3కి మనకి రీఓపెన్ చేస్తారు. అయితే మేము బయలుదేరటమే 11కి బయలుదేరాము. రీచ్ అయ్యేటప్పటికి 12 అయిపోయింది ట్రాఫిక్ ఉండటం వల్ల. ఇక్కడ స్టార్టింగ్‌లో పార్కింగ్‌కి ఒక ₹20 చార్జ్ చేస్తారు. లోపలికెళ్తే పార్కింగ్ స్పేసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడంతా షాప్స్ అవన్నీ ఉంటాయి స్టార్టింగ్‌లోనే. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఈ చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని గూడా అంటారు. ఎవరికైనా వీసా రాకపోయినా లేకపోతే అబ్రాడ్ ఎళ్ళాలనుకున్నోళ్ళందరూ ఇక్కడికొచ్చి దర్శనం చేసుకుంటే అవుతుందని నమ్ముతారనమాట. అండ్ ఇక్కడ ఏంటి అనంటే మనకేమైనా కోరికలు ఉంటే మామూలుగా ఇంతకుముందయితే గుడి లోపల 11 ప్రదక్షిణాలు చేసి కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు బయట మీకు స్టార్టింగ్‌లో ఏంటి అంటే రోడ్డేసేసారనమాట గుడి చుట్టూ బయట నుంచి ప్రదక్షిణాలు చేసుకునేలాగా. లోపల సరిపోవట్లేదనేసి. బయటైతే 11 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది 108 బదులు. కోరుకునే ముందు ఒక ప్రదక్షిణం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. లోపలికి మొబైల్ అలో ఉండదనమాట. మనం గుడిలో నుంచి బయటకొచ్చిన తర్వాత పక్కనే శివాలయం ఉంటుంది. అలాగే ఇలా బుక్స్ స్టాల్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. మనకన్నీ దేవుళ్ళకి సంబంధించిన బుక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే గనక నేను లలిత సహస్రనామాల బుక్ ఒకటి తీసుకున్నాను. అండ్ మా వాడికి ఆల్ఫాబెట్స్ బుక్స్ 2 తీసుకున్నాననమాట. అయిపోయిన తర్వాత మా వాడు వాటితోటి ఆడటానికి ఎంత ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నాడంటే అంత ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ టెంపుల్‌లో నుంచి బయటకొచ్చిన తర్వాత అందరూ రైట్ సైడ్ ఎళ్ళిపోతారు. షాపింగ్స్ అవన్నీ ఉంటాయి అక్కడ ఎక్కువ. షాపింగ్ స్ట్రీట్‌లో నుంచి బయటికెళ్ళిపోతారు. అలా కాకుండా మనం లెఫ్ట్‌కి గనుక వస్తే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు గదా! అదే ఆంజనేయ స్వామి టెంపుల్. అది దర్శనం చేసుకొని అలా ఎళ్ళిపోవచ్చనమాట. అందరూ ఆంజనేయ స్వామిని మిస్ అవుతారు చాలా వరకు నాకు తెలిసినంత మటికి. మీరు వెళ్ళినప్పుడు మిస్ అవ్వకండి. ఇక్కడ బయట మనకిలా ఐరన్ కడాయిలు, దోస పాన్లు అన్నీ మన ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ దొరుకుతాయన్నమాట. వీలుంటే షాపింగ్ చెయ్యండి. రీజనబుల్ కాస్ట్‌లోనే ఉంటాయి. నేనైతే ఒక కడాయను, ఒకటి అల్లం దంచుకునేది ఒకటి తీసుకున్నాను. 2 500కిచ్చింది. ఓకే. అండ్ ఇంకొకటి చెప్పటం మర్చిపోయాను. ఎవరైతే ప్రదక్షిణాలు చేయాలి అనుకుంటున్నారో 108 కోరికలు తీరినోళ్ళుంటారు గదా! వాళ్ళకి సాటర్‌డే అండ్ సండే ప్రదక్షిణాలు చేయడానికి ఉండదు లోపల. అండ్ సాటర్‌డే, సండే క్రౌడ్ గూడా ఎక్కువుంటుంది గాబట్టి ప్రదక్షిణాలు చేయడానికి అలో లేదనమాట. ఎవరైనా ప్రదక్షిణాలు చేయాలనుకుంటే వీక్ డేస్‌లో మండే టు ఫ్రైడే మధ్యలో వస్తే గనుక ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. ఇంకలా గుడిలో కొంచెంసేపు తిరిగి షాపింగ్ చేసి అయిపోయిన తర్వాత రిటర్న్ బయలుదేరాము. నెక్స్ట్ ఫుడ్ అనమాట. మనకొచ్చే దారిలో వాసవి సత్రం ఉంటుంది. బట్ ఈరోజు అక్కడ ఫుడ్ అవైలబిలిటీ లేదు. మేము వెళ్ళేటప్పటికే 3 అయిపోయింది. క్లోజ్ చేసేసారు. మీరు వెళ్ళినప్పుడు గనుక ఓపెన్‌లో ఉంటే అక్కడ పెడతారు. మేమైతే మియాపూర్‌లో ఉన్న జైన్స్ రెస్టారెంట్‌కొచ్చాము. ఇక్కడేంటంటే స్పెషల్ మనకి ఆనియన్, వెల్లుల్లి లేకుండా తినాలనుకునే వాళ్ళకి ఇక్కడ స్పెషల్‌గా చేస్తారనమాట. ఫుడ్ అయితే పర్లేదు. సో బానే ఉంది. దట్స్ ఇట్ గైస్. ఇది ఇవాల్టి వ్లాగ్ అనమాట. మీకేమైనా ఇంకా మంచిగా ఏమన్నా దేని గురించైనా చేయాలి హైదరాబాద్‌లో అనంటే ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో అండ్ డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. థాంక్ యూ. బాయ్.